మీ ఆలోచనలను తట్టి మీలో స్ఫూర్తి నింపే అద్భుతమైన మాటలు. ఎప్పుడు మంచి మాటలే వినాలి, పాజిటివ్ ఆలోచనలే చెయ్యాలి. అప్పుడు జీవితం కూడా సరైన దారిలో నడుస్తుంది. కష్టాలనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. హనుమంతుడికి తన శక్తియుక్తులు తెలియనట్టే మనలో చాలామందికి వారి శక్తి ఏమిటో వాళ్లకు తెలియదు. జీవితంలో కష్టాలను చూసి భయపడుతుంటారు. వాళ్లకు ఏ పని సాధ్యం కాదని భావిస్తారు. ఇంకొకరిలా వాళ్ళ జీవితం ఎందుకు లేదని బాధపడుతూ ఉంటారు. మనిషిగా పుట్టడమే ఓ అదృష్టం. మనిషి ఏదైనా సాధించగలడు. కావలసింది నమ్మకం మాత్రమే. తనని తాను నమ్మాలి. ప్రతి వ్యక్తిలో నిగూఢమైన శక్తి ఉంటుంది, ప్రతిభ ఉంటుంది. వాటిని గుర్తించగలగాలి. ఒక చిన్న మంచి మాట మనలో ప్రేరణ కలిగిస్తుంది. నిరాశావాదంలో కూరుకుపోయిన జీవితంలో ఆశను కలిగిస్తుంది, స్ఫూర్తిని నింపుతుంది. జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం కన్నా కావలసిన దాన్ని పొందడం కోసం ప్రయత్నించడం ఎంతో మంచిది. అర్ధరహితమైన మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును చేయడానికి ప్రయత్నించు. రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడు బాధపడకు. ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్నిస్తే, జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది. నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే, ఆశావాది తనకు వచ్చిన కష్టంలో కూడా అవకాశం కోసం వెతుకుతాడు. జీవితం అనేది ప్రతి ఒక్కరికి ఒక పరీక్షే. ఎవరి ప్రశ్నపత్రం వారిదే. నీ ప్రశ్నపత్రానికి జవాబిస్తే గెలుస్తావు. కాలం నిన్ను కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడే నీ జీవితం ఆనందంగా సాగుతుంది. వెలుగులో ఉండటానికి ప్రయత్నించు. చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.